హలో ఎవ్రీవన్. దేశ భవిష్యత్తుకు ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళు యువత. ఆ యువతను తీర్చిదిద్దే బాధ్యత ఎంచుకొని ఉపాధ్యాయ వృత్తికి రావాలని టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. అలాగే దేశ భవిష్యత్తుకు పునాది అనేది ఎక్కడ పడుతుందంటే 4 గోడల మధ్యనే పునాది ఏర్పడుతుంది. ఆ 4 గోడలే పాఠశాల. ఆ పాఠశాల ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటాను. మీ అందరికి కూడా నా నుండి ఒక సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఏపీలో టెట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా డిఎస్సి వేస్తామని నారా లోకేష్ గారే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా మీకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను. అది ఒకసారి నేను లింక్ పెడతాను, చూడండి. ప్రతి ఒక్కరిని కూడా టెట్ ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చేది ఎక్కడంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఈ రెండే కలర్ పెడతాయి. ఈ 2 టాపిక్స్ కనుక ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే మీరు మంచి మార్కులు పొందుతారు. కాబట్టి ఇంగ్లీష్ 20 గంటల్లోనే మీకు ఇచ్చాను. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా 20 గంటల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ బై క్లాస్ వినండి. ప్లేలిస్ట్ లో పోయి మీకు ఏ డౌట్ రాకుండా ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ కూడా 4th క్లాస్ స్టాండర్డ్ నుంచి నీకు ఆర్ఎస్ అగర్వాల్ దాకా తీసుకెళ్ళాను. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మన టెట్ కానీ డిఎస్సి కానీ యూజ్ అయ్యేటట్టు పెట్టాను. ఇంకో విషయం ఏంటంటే, గుడ్ పేరెంట్ బెటర్ టీచర్ బెస్ట్ స్టూడెంట్ అవుతాడు. ఆ బెస్ట్ స్టూడెంటే బెస్ట్ సొసైటీని ఏర్పాటు చేస్తాడు. అలాంటి పునర్నిర్మాణంలో ఖచ్చితంగా మీ పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో టీచర్ పాత్ర ఉంటుంది. అబ్దుల్ కలాం కైనా, అబ్రహం లింకన్ కైనా, పిఎం కైనా, సీఎం కైనా ప్రతి ఒక్కరి జీవనంలో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఖచ్చితంగా మీరు అంత మంచి ఉపాధ్యాయులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.